నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. నెవర్ డ్రీమ్ ఫర్ సక్సెస్ బట్ వర్క్ ఫర్ ఇట్. అంటే అసలు డ్రీమ్సే ఉండొద్దు అని కాదు. మనం ఏదన్నా సక్సెస్ కావాలి, ఏదైనా ఒక దాంట్లో సక్సీడ్ అవ్వాలి అనుకుంటే దానికోసం ఓన్లీ డ్రీమ్ కలలు కన్నమే కాదు, దానికోసం వర్క్ చేయాలి, దాన్ని సాధించేలాగా ఉండాలి. చాలామందికి మనకి ఎన్నో రకాల ఆశలు, కోరికలు ఉంటాయి. కానీ అవి ఉండడం కాదు, వాటిని ఎలా సాధించాలి, వాటి కోసం కష్టపడాలి, దానికోసం వర్క్ చేయాలి, కొన్నిసార్లు నిద్రను సాక్రిఫైస్ చేయాలి, మనీ పోగొట్టుకోవాలి, ఇలా ఎన్నో చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఏది పోకూడదు, నాకు అన్నీ రావాలి అంటే కుదరదు. అంతే కదా అండి? ఎస్. మన ఫస్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది 95,000 కోట్ల రూపాయలని స్టేట్స్కి ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్లో ఎక్స్ట్రాగా అంటున్నారు. మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఫినాన్షియల్ రిలేషన్షిప్లో ఫినాన్స్ కమిషన్ అనేటటువంటి దాని యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరము స్టేట్ గవర్నమెంట్స్కి మనీ అనేది డిస్బర్స్ చేస్తుంది. డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్స్ అని పిలుస్తారు. అంటే సెంటర్ నుంచి స్టేట్స్కి ఇవ్వాల్సినటువంటి ఫండ్స్. ఆ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ నుంచి యాన్యువల్గా ఇవ్వాలి కదా, దాన్ని మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ రూపంలో సెంటర్ నుంచి స్టేట్స్కి ఇస్తూ ఉంటుంది. ఆ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ని ఈ మంత్కి పెంచి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎకానమీ స్లో డౌన్ అనేటువంటిది ఉంది, ట్యాక్సెస్ అనేటటువంటిది సరిగా రావట్లేదు, కానీ గవర్నమెంట్ స్పెండింగ్ అయితే ఏం తగ్గట్లేదు. సో ఆ గవర్నమెంట్ స్పెండింగ్ అనేది తగ్గట్లేదు, ట్యాక్సెస్ ఏమో తగ్గుతున్నాయి. అందుకోసం ఎక్కువ మనీని సెంటర్ నుంచి స్టేట్స్కి ఇస్తారు. అంటే యాన్యువల్గా సంవత్సరమాంతంలో చూసుకుంటే సేమ్ మనీయే, ఓన్లీ ప్రతి నెల పంపించే దాంట్లో నెక్స్ట్ నెల వచ్చేది ఈ నెలకే ముందుగా ఇవ్వడం అనమాట. అట్లా ముందుగానే పే చేస్తున్నారు. దానివల్ల రికవరీ ప్రాసెస్ అనేది కొంచెం స్పీడప్ అవుతుంది అంటున్నారు. అంటే ఏంటి స్పీడప్ అవ్వడం అంటే ఏంటి? ఇక్కడ రికవరీ ప్రాసెస్, గవర్నమెంట్ స్పెండింగ్ అనేది పెంచితే డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ అనేటటువంటిది పెరిగితే దాని బేసిస్గా ఎకానమీ అనేటటువంటిది కొంత రికవరీ పాత్లోకి రావచ్చు. అందువల్లే స్పెండింగ్ పెంచుకోవాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. మరి స్టేట్స్ అనేటటువంటివి ఎకనామిక్ రికవరీకి, స్టేట్స్ ఎంత రికవర్ అవుతే అంతే కంట్రీ అంత రికవర్ అయినట్టు, అంతేనా కాదా? సో అదేవిధంగా ల్యాండ్కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ చట్టాలు, ల్యాండ్ అనేది ఇంపార్టెంట్ ఏ ఎకనామిక్ యాక్టివిటీకైనా. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. సో వాటిని ఈజ్ చేయాలని, వాటిని ల్యాండ్ వీటికి సంబంధించి అక్వైర్ చేసుకోవడం, ఆ ప్రాసెస్ను సులభతరం చేయాలని, ప్లస్ ఈ మనీ అనేటటువంటిది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వీటిలో పెట్టుకోవాలి అని ఫినాన్స్ మినిస్టర్ స్టేట్స్కి చెప్పడం జరిగింది. బట్ ఓవరాల్గా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఇన్కమ్ డిస్బర్స్ చేస్తుంది. అలా చేసినటువంటి మనీ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేటటువంటి దాన్ని స్టేట్స్కి డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ నుంచి ఇస్తుంది. ఆ ఇచ్చినటువంటి డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ నుంచి తీసుకొని ప్రతి నెల ఇన్స్టాల్మెంట్స్ రూపంలో చెల్లిస్తూ ఉంటుంది. ఈసారి కొంచెం ఎక్కువ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ గవర్నెన్స్కి సంబంధించింది. మన ప్రైమ్ మినిస్టర్ ట్రైబల్ వీటికి సంబంధించి రీచ్ అవుట్ అవ్వడానికి కొత్త స్కీమ్స్ అనేటటువంటివి లాంచ్ చేయడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. నవంబర్ 15ని జనజాతీయ గౌరవ్ దివాస్ అన్నదాన్నిగా జరుపుకుంటాము అని చెప్పడం జరిగింది. ఈ కంటెక్స్లో ఎంతోమంది ట్రైబల్ లీడర్స్ గురించి చెప్పారు. వాళ్ళలో నవంబర్ 15th అనేది బిర్సా ముండాకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్ అనమాట. మరి జార్ఖండ్ ఈ ప్రాంతంలో బిర్సా ముండా బ్రిటిషర్స్కి అగెనెస్ట్గా రివోల్ట్ అనేటటువంటిది చేయడం జరిగింది. రాంచీ ఆ ప్రాంతంలో అతన్ని ఇంప్రిజన్మెంట్ చేయడం జరిగింది. మరి బ్రిటిష్ వాళ్ళ యొక్క అజెండాని చెప్పడము, మరి గోండ్ అనేటటువంటి కమ్యూనిటీ బిర్సా ముండాని ఒక దేవుడిగా పూజిస్తారనమాట. ట్రైబల్ ల్యాండ్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకోవడము, వీటిని అపోజ్ చేస్తూ రివోల్ట్ అనేటటువంటి దాన్ని చేపట్టడం జరిగింది. ముండా రివోల్ట్ అని పిలుస్తారనమాట దీన్ని. సో ఈ కంటెక్స్లో ఇలాంటి ఎంతోమంది ట్రైబల్ లీడర్స్, మణిపూర్లో రాణి గడియలు, ఇలా ఎంతోమంది ట్రైబల్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ని హైలైట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా నవంబర్ 15ని జనజాతీయ గౌరవ్ దివాస్గా జరుపుకుంటాము అని చెప్పడం జరిగింది. ఇది కూడా దానికి సంబంధించిందే అండి. ఇండియన్ సొసైటీ కింద చదువుకుంటాం. క్యాబినెట్ అనేది జనజాతీయ గౌరవ్ దివాస్గా నవంబర్ 15ని జరుపుకుంటాము. 75 సంవత్సరాల ఇండియన్ ఇండిపెండెన్స్లో పార్ట్గా
బ్రేవ్ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క రోల్ని గుర్తిస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో ట్రైబల్ మూమెంట్స్ ఏ పార్ట్స్లో జరిగాయో, డిఫరెంట్ ట్రైబల్ కమ్యూనిటీస్, తమర్స్, సంథాల్స్, ఖాసీస్, బిల్స్, మీజోస్, సో ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళ యొక్క రోల్ని గుర్తిస్తాము. ఆల్రెడీ ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ఎన్నో మెజర్స్ తీసుకోవడం జరిగింది, ఇంకా గుర్తిస్తాము అన్నట్టుగా అన్నమాట. అదే కంటెక్స్లో ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఒక్కసారి వీలైతే ట్రైబల్ రైట్స్, ట్రైబల్ మూమెంట్స్, మన ఛానల్లో వీడియో ఉందండి, ట్రైబల్ మూమెంట్స్ అనేటటువంటివి ఏమేం జరిగాయి, ఇంపార్టెంట్ ట్రైబల్ రివోల్ట్స్ అని చెప్పి మనం ఒక స్పెషల్ వీడియో చేసాం. వీలైతే అది ఒక్కసారి చూడండి. రైట్. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. రీసెంట్గా మన ప్రెసిడెంట్ 2 ఆర్డినెన్సెస్ని ప్రమల్గేట్ చేయడం జరిగింది. అవేంటి? ఒకటి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టము, దానికి అమెండ్మెంట్. రెండోది సివిసి చట్టము, దానికి అమెండ్మెంట్. ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలో మన యొక్క సిబిఐ డైరెక్టర్ యొక్క పదవీ కాలాన్ని 2 సంవత్సరాల టెన్యూర్ నుంచి ఒక్కొక్కసారి 1 year ఎక్స్టెండ్ చేసుకుంటూ 5 వరకు పెంచుకునేలాగా అమెండ్మెంట్. రెండోది సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం కింద డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అనేటటువంటి దానికి ఇనీషియల్ అపాయింట్మెంట్ 2 yearsకి, ఆ తర్వాత 1 year టెన్యూర్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ 5 years ఉండేలాగా చేయొచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. రీసెంట్గా సిబిఐ డైరెక్టర్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క డైరెక్టర్ యొక్క పదవీ కాలాన్ని 2 సంవత్సరాల నుంచి టోటల్ 5 yearsకి పెంచేందుకు గాను ఆర్డినెన్స్ని ఆథరైజ్ చేయడం జరిగింది. మరి ఆ కంటెక్స్లో అసలు ఈ ఆర్డినెన్స్కి సంబంధించిన క్రిటిసిజం ఏంటో చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఆర్డినెన్స్ ఏంటి, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అవి చూసాం. మరి అందులో భాగంగా క్రిటిసిజం ఏంటి అన్నది కూడా చూద్దామా? ఆర్డినెన్సెస్ అనేటటువంటివి ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్ అంట. మరి ఆ కంటెక్స్లో సిబిఐ డైరెక్టర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి ఎంత టెన్యూర్ ఉండాలి ఏంటి అన్నటువంటి వాటిని వినీత్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి కేసులో 2 yearsగా డిసైడ్ చేశారు. మరి ఇప్పుడు దాన్ని ఏం చేశారు, ఆ 2 years టెన్యూర్కి 1 year ఎక్స్టెన్షన్స్ ఇస్తూ 3 annual ఎక్స్టెన్షన్స్ ఇచ్చేలాగా సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ వచ్చేలాగా ఈ ఆర్డినెన్స్ని తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ ఎక్స్టెన్షన్ అనేటటువంటిది ఏ బేసిస్లో ఇస్తారు? 2 సంవత్సరాలు నార్మల్ టెన్యూర్, ఈ 1 year, నెక్స్ట్ 1 year, ఆ నెక్స్ట్ 1 year ఎక్స్టెన్షన్ ఇచ్చేదానికి క్రైటీరియా ఏంటి? మరి ఇది అటానమీ అనేటటువంటిది కాంప్రమైజ్ అవ్వచ్చు కదా. అంటే ఇప్పుడు నేను గవర్నమెంట్కి ఫేవర్గా ఉంటే ఆ నెక్స్ట్ 1 year నాకు ఎక్స్టెన్షన్ ఇస్తారు, లేదా ఆ నెక్స్ట్ 1 year ఎక్స్టెన్షన్ ఇస్తారు, ఇలాగా మరి ఆలోచించే అవకాశం ఉంది కదా. ఈ ఎక్స్టెన్షన్ అనేటటువంటి దాన్ని గవర్నమెంట్కి సంబంధించి ఇది మీ డిస్క్రిషన్ అని చెప్తే ఎలాగా? మరి అది అటానమీని కాంప్రమైజ్ అవుతుందా లేదా? అందుకని ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక క్వశ్చను. రెండవది, మరి పార్లమెంటరీ సెషన్ అనేటటువంటిది వింటర్ సెషన్ నెక్స్ట్ 10 daysలో స్టార్ట్ అవబోయే ముందు ఈ విధంగా ఆర్డినెన్స్ని పాస్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆర్డినెన్స్ అనేటటువంటిది ఏదైనా ఎమర్జెన్సీ సర్కామ్స్టాన్సెస్కి సంబంధించింది. మరి ఇక్కడ ఏ విధమైన ఎమర్జెన్సీ సర్కామ్స్టాన్స్ ఉందని ఆర్డినెన్స్ని పాస్ చేయడం జరిగింది? ఇలాగా ఈ 2 questions దీని మీద ఉన్న క్రిటిసిజమ్స్. నెక్స్ట్ ఇష్యూ కూడా దానికి సంబంధించింది. సిబిఐ మరియు ఈడీ యొక్క చీఫ్స్ వాళ్ళ టెన్యూర్స్ని ఎక్స్టెండ్ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కదా. దాంట్లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టము, దాని కింద సిబిఐకి సంబంధించి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టము, ఈ రెండింటికి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. ఈ 2 అమెండ్మెంట్స్కి రెట్రోస్పెక్టివ్గా 2020 నుంచి ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఈ కంటెక్స్లో రూల్స్ని కూడా అమెండ్ చేశారు. ఎక్స్టెన్షన్ 1 year యాన్యువల్గా ఎక్స్టెన్షన్స్ ఇస్తూ వెళ్ళొచ్చు అన్నాము. ఆ ఎక్స్టెన్షన్ని క్లియర్ చేసేందుకు రూల్స్ని అమెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించినటువంటిది. పెగాసస్ అనేటటువంటి మాల్వేర్ అనేటటువంటి దాన్ని ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉండేటటువంటి యాక్టివిస్ట్, లాయర్స్, జర్నలిస్ట్ వాళ్ళందరి యొక్క మొబైల్ ఫోన్స్లోనూ వాళ్ళకి తెలియకుండా దాన్ని ఇన్స్టాల్ చేయడము, అదొక స్పైవేర్ సాఫ్ట్వేర్ చేయడము, దాని నుంచి డేటా తీసుకున్నారు అన్నటువంటిది ప్రస్తుతానికున్న అలిగేషన్. మరి ఈ కంటెక్స్లో సుప్రీంకోర్టు అనేటటువంటిది దీనికి సంబంధించిన ఎంక్వైరీని మేము చేపడతాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు అనేటటువంటిది ఈ పెగాసస్ కేసులో
ఒక స్పెషల్ ఎంక్వైరీని వేస్తాము, ఒక స్పెషల్ కమిటీని రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీని వేస్తాము. ఆ కమిటీ అనేది ఇంపార్షియల్ ఎంక్వైరీని చేపడుతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎక్స్పీడియేట్ చేయాలి, త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేయాలన్నారు. మరి పెగాసస్ కేసులో ఉండేటటువంటి 2 రైట్స్ ఇష్యూస్ ఏంటి, ఏ రైట్స్ అనేటటువంటి దీని కింద వైలేట్ అవుతాయని చెప్తాము. ఒకటోది ప్రైవసీ, ఇండివిజువల్స్ యొక్క రైట్ టు ప్రైవసీ అనేటటువంటిది వైలేట్ అవుతుంది. ఇటువంటి డేటా అనేటటువంటిది అనాథరైజ్డ్గా తీసుకోవడం. ఆల్రెడీ మనకు తెలుసు రైట్ టు ప్రైవసీ అనేటటువంటిది ఆర్టికల్ 21 కింద ఫండమెంటల్ రైట్. రెండోటటువంటిది నేషనల్ సెక్యూరిటీ అనేటటువంటిది దీని మూలంగా ఎఫెక్ట్ అవుతుంది. అంటే గవర్నమెంట్ ఎన్ఎస్ఓ అనేటటువంటి కంపెనీ ఏదైతే పెగాసస్ అనేటటువంటి డిఫెన్స్ సాఫ్ట్వేర్ని తయారు చేసిందో అది మేము ఓన్లీ గవర్నమెంట్స్కి తప్ప ఇంకెవరికి అమ్మము అన్నారు. మరి ఇప్పుడు మన గవర్నమెంట్ మేము ఉపయోగించలేదు ఇది అన్నారు. అంటే ఎవరు ఉపయోగించినట్టు మన వాళ్ళ మీద, అంటే ఇది ఒక నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అయినట్టేనా? సో ఈ రెండింటిని ఎలా డీల్ చేయాలి, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ విషయాలే. సో ఆ కంటెక్స్లో ఈ కమిటీ అనేటటువంటి సుప్రీంకోర్టు ద్వారా అపాయింట్ చేసింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంపార్షియల్ ఎంక్వైరీని కంప్లీట్ చేయాలి. లేదంటే అది చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్స్ని నెగేట్ చేసేలాగా ఉండడము. సో పెగాసస్ ఎంక్వైరీ అనేటటువంటిది ఈ చిల్లింగ్ ఎఫెక్ట్ని రివర్స్ చేసేలాగా ఉండాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఒక్కసారి వీలైతే పెగాసస్ అసలు అంటే ఏంటి, పెగాసస్కి సంబంధించిన ఇష్యూస్ ఏంటి అవి ఒక్కసారి చూడండి. ఇంకొకటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మీద మనం వీడియో చేస్తున్నాము. సో వీలైతే అది కూడా ఒకసారి కంప్లీట్ చేసేస్తే మనకి కేసెస్ వీటి మీద ఒక ఐడియా వస్తుంది. పుట్టస్వామి కేసు కానీ, ఇందాక చూసినటువంటి వినీత్ నారాయణ్ కేసు కానీ, వీటన్నిటి మీద ఒక క్లారిటీ వస్తుంది మనకి. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. బ్యాట్స్, గబ్బిలాలు అంటాము. బ్యాట్స్ అనేటటువంటివి మన న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఒక పార్ట్. లార్జెస్ట్ మామేలియన్ గ్రూప్ అన్నమాట. రోడెంట్స్ తర్వాత లార్జెస్ట్ మామేలియన్ గ్రూప్. 1300 స్పీషీస్ అనేటటువంటి టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా 1/4 ఆఫ్ ఆల్ మ్యామల్స్లో ఈ బ్యాట్స్ స్పీషీస్ అనేటటువంటి ఉన్నాయి. ఒక అంటార్క్టిక్ కాంటినెంట్లో తప్ప మిగిలిన వాటన్నిటిలోనూ గబ్బిలాలు వివిధ రకాల స్పీషీస్ అనేటటువంటి ఉన్నాయి. సో అవి కాలనీస్గా, ట్రీస్, చెట్లపైన కాలనీస్ గుంపులుగా నివసిస్తూ ఉంటాయి. కేవ్స్, రాక్ సర్ఫేసెస్ వీటి మీద నివసిస్తూ ఉంటాయి అన్నమాట. వీటి యొక్క కాంట్రిబ్యూషన్, ఇవేం చేస్తాయి, ఆ చిన్న చిన్న కీటకాలని వీటిని తినడము, అదేవిధంగా పాలినేషన్లోనూ హెల్ప్ అవుతాయి. ఇలా వీటన్నిటిలోనూ బ్యాట్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. కానీ రీసెంట్గా మనం చూస్తున్నాం బ్యాట్స్ అనేటటువంటి వాటిని కొత్త వైరస్లకి ఇది హోస్ట్గా చూస్తున్నాం. మన కోవిడ్ రావడంతో దాని యొక్క ఆ విషయం మీద మనం ఆలోచిస్తున్నాం. కానీ అసలు ఈ గబ్బిలాల నుంచి మనకి ఎందుకు ఇవి వ్యాప్తిస్తున్నట్టు, మామూలుగా ఎన్నో వేల సంవత్సరాల నుంచి హ్యూమన్స్ అండ్ బ్యాట్స్ కలిసి నివసిస్తున్నారు ఒకే ఎకోసిస్టంలో. కానీ ఎందుకనంటే వాటి యొక్క హ్యాబిటాట్ని డిస్ట్రక్ట్ చేయడము, వాటి యొక్క హ్యాబిటాట్ డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు హ్యూమన్ హ్యాబిటేషన్స్ దగ్గరికి రావడము. సో అప్పుడు ఏమవుతుంది, దానికి ఉండేటటువంటి అదేదైతే వైరసెస్కి రిజర్వాయర్గా ఉందో అవి మనకి వ్యాప్తిస్తున్నాయి. అంటే ఆ హ్యాబిటాట్ ప్రొటెక్షన్ అనేటటువంటిది చెయ్యాలి. ఇక్కడ మనకి WHO అనేటటువంటిది వన్ హెల్త్ అనే అప్రోచ్ ఫాలో అవుతుందండి. ఆ వన్ హెల్త్ అనేటటువంటి అప్రోచ్ ఫాలో అవ్వడము, హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ కాకుండా చూసుకోవడము, ఉన్నటువంటి బ్యాట్ స్పీషీస్ని వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడము, ఇవి మనం చూడొచ్చు. అంతేకాని ఆ స్పీషీస్ అనేటటువంటి వేరియస్ వైరసెస్కి రిజర్వాయర్స్గా ఉన్నాయని చెప్పి వాటిని హేట్ చేయడము ఇది కాదు దాని సొల్యూషన్. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. డీమానిటైజేషన్ అనేటటువంటి తీసుకుని వచ్చి ఇప్పటికి 5 years కంప్లీట్ అయింది. మరి డీమానిటైజేషన్ యొక్క అచీవ్మెంట్స్ ఏంటి, డీమానిటైజేషన్ పాలసీని క్రిటికల్లీ అనలైజ్ అన్నటువంటి ఇష్యూస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. సో అసలు డీమానిటైజేషన్ యొక్క అచీవ్మెంట్స్ అది కరెక్టేనా, ఈ ఆర్టికల్లో 5 years తర్వాత డీమానిటైజేషన్ పాలసీ ఎకనామికల్గా కానీ ఎథికల్గా కానీ అంత కంప్లీట్గా లేదు అన్నట్టుగా చెప్తున్నారు. మరి అటువంటి కంటెక్స్లో డీమానిటైజేషన్ పాలసీ యొక్క ప్లస్లు మైనస్లు చూద్దామా అండి. ముందు అసలు డీమానిటైజేషన్ అంటే ఏంటి, అప్పటి వరకు సర్క్యులేషన్లో ఉండేటటువంటి కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని
ఇప్పటి నుంచి అవి వ్యాలిడ్ కాదు అని చెప్పడం. డీమానిటైజేషన్. మరి అసలు ఈ డీమానిటైజేషన్ ఎందుకు చేయడం జరిగింది? 2016 నవంబర్లో ఈ పాలసీని తీసుకొచ్చినప్పుడు ఎందుకని చెప్పారు? 5 ఆబ్జెక్టివ్స్ అన్నారు. ఒకటి, బ్లాక్ మనీ అనేటటువంటి దాన్ని ఫ్లష్ అవుట్, తీసివేయడము. రెండవది, ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ని ఎలిమినేట్ చేయడము. మూడవది, టెర్రరిజం, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, వీటికి ఫినాన్సెస్ ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటిని స్ట్రైక్ డౌన్ చేయడము. నాన్ ఫార్మల్ ఎకానమీ లేదా ఇన్ఫార్మల్ ఎకానమీని ఫార్మల్ ఎకానమీగా మార్చడము. డిజిటైజేషన్కి బూస్ట్ ఇవ్వడం. ఈ ఆబ్జెక్టివ్స్తో తీసుకొచ్చాం. మరి వాటిలో ఎన్ని అచీవ్ చేశామో చూద్దామా? డిమానిటైజేషన్ వచ్చిన 5 ఇయర్స్లో ఏం చేంజ్ అయిందో చూద్దాం. ఫస్ట్ది, క్యాష్ ఫ్లో అనేటటువంటి తగ్గించి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నారు. క్యాష్ ఫ్లో అనేది ఆల్ టైమ్ హై రేట్ని టచ్ అయింది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్, యూపీఐ, ఫోన్పే, పేటిఎం ఇలాంటివి వాటి యొక్క వాడకం అనేది బాగా పెరిగింది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేటటువంటివి 0.29 మిలియన్గా ఉండేది 2016లో, అది ఇప్పుడు 4.2 బిలియన్స్కి చేరింది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ యొక్క వాల్యూ అనేది పర్ మంత్ $103 బిలియన్ అయింది. కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ అనేటటువంటిది జీడిపితో కంపేర్ చేస్తే పెరిగింది. సరే, ఓవరాల్గా ఏం అచీవ్ చేసింది అంటే ఏం చెప్తామో చూడండి. ఇక్కడ అచీవ్మెంట్స్లో హార్వర్డ్ వర్కింగ్ పేపర్ డిమానిటైజేషన్కి సంబంధించి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఓవరాల్గా పెరిగిందని, లెష్ క్యాష్ ఎకానమీ అనేది COVID-19 టైంలో కొంత హెల్ప్ అయింది అని, ఎకానమీ ఫార్మలైజేషన్ కొంత పెరిగిందని, ఇన్ఫార్మల్ ఎకానమీ తగ్గడం వల్ల బ్లాక్ మనీ కూడా కొంత తగ్గింది అన్నట్టుగా ఇవన్నీ అచీవ్మెంట్స్ అని చెప్తున్నారు. కానీ క్రిటిసిజమ్స్ ఏంటి? బ్లాక్ మనీ అనేటటువంటి దాని యొక్క ప్రైమ్ టార్గెట్ అనేటటువంటిది డిమానిటైజేషన్. కానీ ఎంటైర్ మనీ అనేటటువంటిది వచ్చేసింది. ఇప్పుడు ఏమన్నారు? 500,000 నోట్స్ని డిమానిటైజ్ చేస్తే చాలా వరకు నల్లధనం బయటకు వస్తుంది అన్నారు. కానీ అవన్నీ తిరిగి మళ్ళీ మార్చుకున్నారు కదా, ఆల్మోస్ట్ చాలా వరకు మార్చుకున్నారు. ఫేక్ నోట్స్ యొక్క ఇదేమీ తగ్గలేదు. డిమానిటైజేషన్ తర్వాత ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిపోయింది. IMF రిపోర్ట్ అనేది ఇది క్యాష్ షార్టేజెస్ని ఆర్టిఫిషియల్గా సృష్టించడం జరిగింది, దానివల్ల ఎకానమీ స్లోడౌన్ అనేది వచ్చింది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మరి క్రిటిసిజమ్సే కదా. అంటే ఓవరాల్గా దీని యొక్క ఎఫెక్టివ్నెస్ అనేటటువంటిది ఆ ఇయర్లో మనకు తెలియలేదు. బట్ ఓవర్ 5 ఇయర్స్లో చూస్తే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరగడం తప్ప మిగిలిన వాటన్నిటిలోనూ మార్పు లేకపోగా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంది. ఎస్. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. గవర్నమెంట్ అనేటటువంటిది కర్తార్పూర్ కారిడార్, దీనికి సంబంధించి రీఓపెనింగ్కి ప్రయత్నిస్తుంది అని చెప్తున్నారు. మనకి ఇవాళ మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి కర్తార్పూర్ కారిడార్ ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది. అసలేంటి కర్తార్పూర్ కారిడార్ అంటే, దానికి సంబంధించిన విషయాలు ఏంటి అవి చూద్దామా? ఇది కర్తార్పూర్ సాహిబ్ మందిర్ అన్నమాట. సిక్కిజంకి సంబంధించి వన్ ఆఫ్ ది హోలియెస్ట్ ప్లేసెస్, పవిత్ర ప్రదేశం ఇది. పాకిస్తాన్లో ఉంది. మరి ఇండియాలో ఉండే సిక్కులకి దీన్ని యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్, దాన్ని ఇక్కడి నుంచి ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళే ఆ రూటే కర్తార్పూర్ కారిడార్ అన్నమాట. చూడండి, ఇక్కడ ఇండియాలోని డేరా బాబా నానక్ అనేటటువంటి గురుద్వారా నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఉంది. అక్కడి నుంచి 4 కిలోమీటర్స్లో కర్తార్పూర్ రావి నదిని దాటి వెళ్ళాలన్నమాట. ఈ 6 కిలోమీటర్ల కారిడార్నే కర్తార్పూర్ కారిడార్ అన్నాము. అక్కడ ఉండేటటువంటి సిక్కులు ఈ ప్రదేశాన్ని, ఇక్కడుండే సిక్కులు ఆ ప్రదేశాన్ని విజిట్ చేసేందుకు ఈ కర్తార్పూర్ కారిడార్ అనేది ప్రపోజ్ చేశారు. సిక్ పిలిగ్రిమేజ్ అన్నమాట ఇది. ఈ 16th సెంచరీలో గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తార్పూర్ అనేది రావి నది ఒడ్డున కట్టడం జరిగింది. ఇది సిక్కులకు ఇంపార్టెంట్, ఎందుకంటే గురు నానక్ దేవ్జీ అక్కడే 18 సంవత్సరాలు నివసించి అక్కడ గురుద్వారా అనేటటువంటిది కట్టడం జరిగింది. సిక్ డివోటీస్ అనేటటువంటి వాళ్ళు చాలా సంవత్సరాలుగా ఈ కారిడార్ను ఓపెన్ చేయాలి అన్నట్టుగా అడుగుతూ వచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో 1999లో కర్తార్పూర్ కారిడార్ ఇక్కడ దీని గురించి మాట్లాడడము, బస్ ట్రిప్ అనేది చేయడం జరిగింది. కానీ అది లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ దీని ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టారు. కానీ లాస్ట్ ఇయర్ టెర్రర్ అటాక్ జరిగినప్పుడు, 2019లో టెర్రర్ అటాక్ జరిగినప్పుడు ఇది క్లోజ్ డౌన్ చేయడం జరిగింది.
మళ్ళీ ఇప్పుడు దాన్ని రివైవ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే అనేటటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగింది అంటున్నారు. మనకి గంగా ఎక్స్ప్రెస్ వే అని, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే అని, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే అని, గోరఖ్పూర్ లింక్ ఎక్స్ప్రెస్ వే అని ఇలాగా 4 ఇంపార్టెంట్ ఎక్స్ప్రెస్ వేలని యూపీలోని మేజర్ సిటీస్ని కనెక్ట్ చేస్తూ ప్రపోజ్ చేశారు. గంగా ఎక్స్ప్రెస్ వే ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఈ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే అనేది కంప్లీట్ అయి ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు. ఆల్రెడీ మేము మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ని వీళ్ళు క్రెడిట్ తీసుకుంటున్నారని అపోజిషన్ పార్టీ చెప్తుంది. బట్ ఎనీవే ఇదొక ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్. అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ కానివ్వండి, వివిధ రకాల ట్రాన్స్పోర్ట్ ఈజీగా క్విక్గా జరిగేందుకు ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. యుఎస్ఏ మరియు చైనా ఆ 2 దేశాల మధ్య రిలేషన్షిప్కి సంబంధించింది. మనకు ఆల్రెడీ తెలుసు యుఎస్ఏ చైనా మధ్య కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది. ఇటువంటి కంటెక్స్లో చైనా అనేటటువంటిది తైవాన్ మీద ఉన్నటువంటి కంట్రోల్, మరి తైవాన్ మాదే అని చైనా అంటుంది, యుఎస్ఏ ఏమో దానికి సపోర్ట్ చేస్తుంది, ఎవరికి, తైవాన్కి. సో ఇటువంటి కంటెక్స్లో ఏ విధంగా ఆ 2 దేశాల మధ్య ఉన్న రిలేషన్షిప్స్ని, చైనా మరియు యుఎస్ఏ మధ్య రిలేషన్షిప్ని రివైవ్ చేసుకోవాలి అన్న దాని గురించి ఈ 2 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు మీట్ అవ్వబోతున్నారని చెప్తున్నారు. మరి రీసెంట్గా యూకే యుఎస్ అనేటటువంటి గ్రూపింగ్ ఏదైతే ఉందో అది చైనాని కంటైన్ చేయడానికని క్లియర్గా తెలుస్తుంది. సో ఇలాంటి గ్రూపింగ్ మీద చైనా ఏం మాట్లాడబోతుంది ఇవన్నీ కూడా చూడాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. వర్చువల్ మీటింగ్, డైరెక్ట్ మీట్ అంటే వర్చువల్ ఆన్లైన్ మీటింగ్ లాగా అనమాట. వర్చువల్ మీటింగ్లో వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేయబోతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన న్యూక్లియర్ బాడీ ఐఏఈఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని పిలుస్తాం. ఈ ఐఏఈఏ అనేటటువంటి దాన్ని ఇరాన్ని విజిట్ చేయడానికి ఇరాన్ ఒప్పుకుంది. అసలు ఎందుకు ఒప్పుకోవడము, ఏంటి ఇక్కడ సంగతి ఒకసారి చూద్దామా. ఫస్ట్ చూడండి, మనకి 2015లో JCPOA అనే అగ్రిమెంట్ జరిగిందండి. జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటాం. దాన్ని ఇరాన్ న్యూక్లియర్ అగ్రిమెంట్ అని కూడా పిలుస్తారు. దాని కింద ఇరాన్ అనేటటువంటిది ఐఏఈఏ అనేది ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చు మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో అని చెప్పింది. దాంతోపాటు మేము న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ తగ్గిస్తాము, ఇలాంటి కమిట్మెంట్స్ ఇరాన్ సైడ్ నుంచి ఇస్తే యుఎస్ఏ మిగిలినటువంటి మెంబర్ కంట్రీస్ ఎవరైతే అగ్రిమెంట్లో పార్ట్ వాళ్ళందరూ ఇరాన్ మీద శాంక్షన్స్ని తీసేస్తామన్నారు. సరే అన్నారు. కానీ ఇరాన్ అనేటటువంటిది మరి ఇప్పుడు రీసెంట్గా ఎన్రిచ్మెంట్ని పెంచుతూ వచ్చింది. న్యూక్లియర్ మెటీరియల్ యొక్క యురేనియం అంటారు, దాని యొక్క ఎన్రిచ్మెంట్ పెంచుతూ వచ్చింది. ఎందుకు అని అడిగితే యుఎస్ఏ అనేటటువంటిది యూనిలేటరల్గా విత్డ్రాల్ చేసుకుంది అగ్రిమెంట్ నుంచి. సో మళ్ళీ మా మీద శాంక్షన్స్ విధించింది. అలాంటప్పుడు అసలు మేమెందుకు ఈ అగ్రిమెంట్ని ఫాలో అవ్వాలి, ఐఏఈఏ ఎందుకు మా దేశంలో వచ్చి విజిట్ చేస్తామని మేము ఒప్పుకోవాలని ఇంతకుముందు ఒప్పుకోలేదు. ఇప్పుడు మళ్ళీ టాక్స్ అనేది మొదలయ్యాయి యుఎస్ఏతో. ఆ కంటెక్స్లో తెహ్రాన్, ఇరాన్ అనేది యుఎన్ యొక్క న్యూక్లియర్ బాడీ అయినటువంటి ఐఏఈఏ వచ్చి విజిట్ చేయొచ్చు అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఎన్ఆర్సీకి సంబంధించి ఓన్లీ 1032 డౌట్ఫుల్ కేసెస్ని మాత్రమే రివ్యూకి పంపించడం జరిగింది. ఓవరాల్గా 19 లక్షల మంది యొక్క పేర్లు ఫైనల్ ఎన్ఆర్సీ లిస్ట్లో లేవు అంటున్నారు. ఫస్ట్ చూడండి, ఎన్ఆర్సీ అంటే ఏంటి? నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ అని అంటాము. అస్సాంకి సంబంధించి చాలామంది రెఫ్యూజీస్, మైగ్రెంట్స్ వచ్చి మా రాష్ట్రంలో మన దేశస్థులమని స్థిరపడిపోయారు. వాళ్ళ వల్ల మా కల్చరల్, ఎకనామిక్ ఆపర్చునిటీస్ పోతున్నాయి. సో మాకు వాళ్ళని పంపించాలన్నారు. సో ఆ కంటెక్స్లో ఎన్ఆర్సీ అనేది తీసుకున్నారు. దీని కింద ఒక రిజిస్ట్రీని ప్రిపేర్ చేస్తారు. అస్సాం ఒప్పందంలో ఇలాగ ఎవరైతే ఫారినర్స్ ఉన్నారో వాళ్ళని పంపించేస్తామని చెప్పారు. సో అందువల్ల దానికి తగ్గట్టుగా ఎన్ఆర్సీ అన్నారు. దాంట్లో ఒక డ్రాఫ్ట్ లిస్ట్ని పబ్లిష్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు, వాటిని లెగసీ డాక్యుమెంట్స్ అంటారు. ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఇండియన్స్, లేకపోతే లేదు అని. సో ఓవరాల్గా 19 లక్షల మంది పేర్లు, మొత్తం 3.29 కోట్ల అప్లికెంట్స్లో 19 లక్షల మంది పేర్లు లేవు ఎన్ఆర్సీ దాని నుంచి. దాన్ని సుప్రీంకోర్టు మానిటర్ చేసుకుంటూ
ఈ ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేయించింది. అయితే ఇప్పుడు ఏమంటారు, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఎన్ఆర్సీ అనేటటువంటిది వద్దు అన్నట్టుగా చెప్పడం జరిగింది. చాలా డౌట్ఫుల్ కేసెస్ని వాటి మీద యాక్షన్ తీసుకోండి అన్నట్టుగా రెఫర్ చేశారు. బట్ మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ 19 లక్షల మంది పరిస్థితి ఏంటండి? వాళ్ళ నేమ్స్ ఫైనల్ లిస్ట్లో లేవంటే ఏం చేయాలని, రివ్యూ ఎలా చేపట్టాలని? సో ఆ కంటెక్స్ట్లో ఎన్ఆర్సీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని మనకు తెలియకుండా ఇలా చేసేసి వీళ్ళు మా సిటిజన్స్ కాదు అని చెప్తే ఏ విధంగా మరి ముందుకెళ్ళాలి? ఇవి ఇక్కడ వచ్చిన క్వశ్చన్స్ అన్నమాట. చూడండి, ఎన్ఆర్సీ అంటే ఏంటి, ఎన్ఆర్సీ అసలు ఎందుకు తీసుకొచ్చారు? ఎన్ఆర్సీ ఫారినర్స్ చట్టం అనే దాని కింద దాంట్లో ఎవరు ఫారినర్స్ ఎవరు ఇండియన్స్ డిక్లేర్ చేస్తారు. ఇది దాని యొక్క ప్రొసీజర్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇండియా యుఎస్ఏ రిలేషన్షిప్కి సంబంధించి రీసెంట్గా రష్యా అనేటటువంటిది మనం చేసుకున్నటువంటి S-400 డీల్ కింద ఆ S-400 అనేటటువంటి యాంటీ బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్స్ని ఇండియాకి డెలివర్ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. సరే, అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి? యుఎస్ఏ అనేటటువంటి దేశం అనే దాంట్లో ఒక చట్టం అనేటటువంటిది ఉంది. ఆ చట్టము దాని పేరే కాట్సార్ చట్టము, కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ చట్టము అని పిలుస్తారు. దీని కింద అమెరికా యొక్క అడ్వర్సరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిఫెన్స్ డీల్స్ ఇలాంటివి చేసుకుంటే వాళ్ళ మీద కూడా శాంక్షన్స్ విధిస్తామని చెప్తుంది. మరి ఇండియా అనేటటువంటిది రష్యాతో కలిసి డీల్ చేసుకుంది కదా, మరి ఇండియా మీద ఒకవేళ శాంక్షన్స్ని విధిస్తే ఇండియా మరియు యుఎస్ఏ అనేటటువంటి రెండు దేశాలు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటున్నాం, మరి దానికి ఏంటి విలువ? ఆల్రెడీ మనం వేసుకున్నటువంటి ఫౌండేషన్ 4 డిఫెన్స్ అగ్రిమెంట్స్ కానివ్వండి, లేదా క్వాడ్ అనే గ్రూపింగ్ కానివ్వండి, ఇలా ఎన్నో రకాలుగా స్ట్రాటజిక్ కోఆపరేషన్ ఉన్నప్పుడు ఈ ఒక్క డీల్తో ఒకవేళ ఇప్పుడు వాళ్ళు మన మీద శాంక్షన్స్ విధిస్తే ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పరిస్థితి ఏంటి? ప్లస్ ఇప్పుడున్న కంటెక్స్లో మన ఇండియాని యుఎస్ఏ అబాండన్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. మరి టర్కీ లాంటి దేశాల మీద, టర్కీ అనేది నేటో కంట్రీస్లో ఒక భాగం, మరి దాని మీదే శాంక్షన్స్ విధించినప్పుడు ఇండియా మీద విధిస్తే అది ఏ విధంగా ఓవరాల్ రిలేషన్షిప్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఇది మనం చూడాలి. బట్ బైలేటరల్ రిలేషన్షిప్లో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది ఒకవేళ శాంక్షన్స్ని విధిస్తే. కానీ మనం మోస్ట్లీ వెయివర్ అనేది ఇండియాకి వెయివర్, మనకి ఎలాగైతే ఎన్ఎస్జీ గ్రూపింగ్లో న్యూక్లియర్ వీటిని ప్రొక్యూర్ చేసుకోవడానికి వెయివర్ ఇచ్చారు, అలాంటి వెయివర్ ఇవ్వచ్చు అన్నట్టుగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నమాట. S-400 సిస్టమ్ ఇలా వర్క్ అవుతుంది. ఇక్కడ ఈ సిస్టమ్ అనేది ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, రాడార్స్, దీంట్లో మిజైల్ లాంచర్స్ అనేటటువంటి ఉంటాయి, కంట్రోల్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మిజైల్ కానీ ఫారిన్ కంట్రీ నుంచి, ఏలియన్ కంట్రీ నుంచి, ఎనిమీ కంట్రీ ఎస్పెషల్లీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ వస్తుందో ముందుగా ఈ రాడార్స్ అనేవి గుర్తించి మిజైల్ లాంచర్స్ అనేటటువంటి వాటిని ఉపయోగించి మిజైల్స్ని లాంచ్ చేసి ఎయిర్లోనే వీటిని నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనకి సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ దీంట్లో ఫిట్ చేసి ఉంటారనమాట. ఇలాంటి S-400 అడ్వాన్స్డ్ మిజైల్ యాంటీ బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్స్ని రష్యా నుంచి మనం ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ చైనా దగ్గర ఉన్నాయి, టర్కీ దగ్గర ఇలాంటి S-400 సిస్టమ్స్ వాళ్ళు రష్యా నుంచే కొనుక్కున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్, గవర్నాన్స్, వీటికి సంబంధించింది. ఇక్కడ ఏమంటున్నారు? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా. సో పాకిస్తాన్ వాటి యొక్క జాగ్రఫికల్ లొకేషన్స్ చూడండి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా. ఇప్పుడు పాకిస్తాన్ తాలిబన్స్ ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్లో పవర్లో ఉన్నారో వాళ్ళు స్టెబిలిటీని సాధిస్తే, అది పాకిస్తాన్ హెల్ప్తో సాధిస్తే మనకి ఆఫ్ఘనిస్తాన్ మీద ఉండేటటువంటి ఆ కంట్రోల్ పట్టు తప్పుతుంది. ఒకవేళ తాలిబన్స్కి పాకిస్తాన్కి మధ్య ఇప్పుడు వచ్చిన గొడవలా జరుగుతున్నాయి, ఇండియా యొక్క సపోర్ట్తో స్టెబిలిటీ సాధిస్తే పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూని చాలా హైలైట్ చేస్తుంది. అంటే ఇప్పుడు డైరెక్ట్గా తాలిబన్స్ని సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ నుంచి వచ్చే జమ్మూ కాశ్మీర్ ఇష్యూ ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళతో పాకిస్తాన్ తాలిబన్స్కి ఏ విధంగా సపోర్ట్ చేయకపోతే పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ దీని మీద బాగా పెరుగుతుంది. అంటే అటు వెళ్ళలేం ఇటు వెళ్ళలేం, అలాంటి సిచ్యువేషన్ని Catch-22 సిచ్యువేషన్ అంటాం. అయితే ఇప్పుడు తాలిబన్స్తో ఎంగేజ్ అవ్వడం తప్ప ప్రస్తుతానికి మనకైతే ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా? ఆల్టర్నేటివ్ అయితే లేదు, తాలిబాన్ గవర్నమెంట్తో ఎంగేజ్ అవ్వడమే. ఇప్పటికే చాలా దేశాలు అనేవి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి తాలిబన్స్ని డైరెక్ట్గా
వాళ్ళు తాలిబాన్ గవర్నమెంట్ని డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోయినా సరే వాటికి దాన్ని హెల్ప్ చేయాలన్నట్టుగా ప్రయత్నిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పాపులేషన్కి. రీసెంట్ ఇండియా అనేటటువంటిది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లెవెల్ మీటింగ్స్ అనేది కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. కమ్యూనిటీ కిచెన్స్ వీటికి సంబంధించి ఒక నేషనల్ లెవెల్ పాలసీ ఎందుకు తీసుకొని రారు అన్నట్టుగా అడగడం జరిగింది. రీసెంట్గా కొంతమంది ఒక పిటిషన్ వేశారు. ఏమని, వివిధ రకాల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళు ఈ కమ్యూనిటీ కిచెన్స్ని వీటిని మెయింటైన్ చేస్తున్నారు. మరి అక్కడ హైజీన్ ఎలా ఉంది ఏంటి, హంగర్తో చాలామంది సఫర్ అవుతున్నప్పుడు కమ్యూనిటీ కిచెన్స్ ఇలాంటివి తీసుకొని రావచ్చు కదా. వివిధ రాష్ట్రాల్లో ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్లో అన్నపూర్ణ రసోయ్ అని, కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్స్ అని, ఢిల్లీ ఆమ్ ఆద్మీ క్యాంటీన్స్ అని, అన్నా క్యాంటీన్స్ అని ఆంధ్రప్రదేశ్లో, జార్ఖండ్లో ఇలాగ చాలా ప్రదేశాల్లో ఇవి మొదలుపెట్టున్నారు కదా. మరి వీటి గైడ్లైన్స్ ఏంటి, ఒక పాలసీ ఏంటి, ఇప్పటివరకు ఎందుకు తీసుకొని రాలేదు, గవర్నమెంట్ ఏమో డేటా లేదు అంటుంది. కానీ హంగర్ అనేటటువంటిది ఈ ఫుడ్ సఫిషియెంట్గా ఉండేలాగా చూసుకోవడం అనేది బేసిక్ నీడ్, అవునా అండి? ఆ బేసిక్ నీడ్ని కూడా చూసుకోకుంటే ఎలాగా? అది అందుకోసం మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పాలసీని ఫార్ములేట్ చేయండి అన్నట్టుగా సుప్రీంకోర్టు గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి రీసెంట్గా శ్రీలంకలో ఫుడ్ క్రైసిస్ వచ్చింది అన్నట్టుగా చెప్పాం, గుర్తుందా? ఇన్ఫ్లేషన్ హై లెవెల్కి చేరింది. ఫుడ్ ఎమర్జెన్సీ అనేటటువంటిది శ్రీలంక విధించడం జరిగింది. శ్రీలంక మరి దీనికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఎందుకు ఫుడ్ ధరలు అంతగా పెరగడం జరిగింది అంటే ఒక పాలసీ డెసిషన్ తీసుకుంది. అదేంటి, ఫర్టిలైజర్స్ వీటిని బ్యాన్ చేయాలి, ఆర్గానిక్ అగ్రికల్చర్ మీదకి వెళ్ళాలి అన్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ ఎన్విరాన్మెంటల్గాను, హెల్త్ పరంగాను, సోషల్గాను ఇలా అన్నిటి పరంగా ఇంపార్టెంట్ మరి నెససరీ కూడా. సో ఫర్టిలైజర్ బ్యాన్ని విధించింది. కానీ పాలసీ అనేటటువంటిది అసలు మన ఎకనామీ యొక్క సిచ్యువేషన్ ఏంటి, దాంట్లో ఇంప్రూవ్మెంట్స్ ఏమేం కావాలి, ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఇవేమీ చూడకుండా ఇలాంటి టోటల్ బ్యాన్ అనేది విధించడం జరిగింది. చూడండి, డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఫుడ్ని ఇంపోర్ట్ చేసుకుంటే కష్టం. కానీ సడన్గా ముందుగా లాంగ్ టర్మ్ నుంచి ప్లాన్ లేకుండా ఇలా సడన్గా విధించడంతో ఏమైపోయింది, ఫర్టిలైజర్ బ్యాన్ ఇదంతా చేయడంలో ఫుడ్ షార్టేజెస్ ఇవన్నీ వచ్చేసినాయి. అదేవిధంగా ఈ అన్ప్లాన్డ్ ఆర్గానిక్ అగ్రికల్చర్కి వెళ్ళడం అనేది ఒక లెసన్ నేర్చుకోవచ్చు దీని నుంచి. ఏది అందరికీ అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది అని కాదు. రెండోది, క్రాపింగ్ ఫార్మింగ్ డెసిషన్స్కి ఫార్మర్స్కి వదిలేయాలి, గవర్నమెంట్ ఫోర్స్ చేయకూడదు. పాలసీ సపోర్ట్ ముందు నుంచి ఇవ్వాలి. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నది అంత ఈజీగా అవ్వదు. అగ్రికల్చర్లో ఉన్నటువంటి ఫార్మర్స్ ముందుగా చితకా ఫార్మర్స్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ కల్పించాలి, ఒకేసారి సడన్గా వెళ్ళకూడదు. సో వెస్ట్రన్ ఎకానమీస్, ఇండియా యొక్క కల్టివేటర్స్ వాళ్ళతో కంపీట్ అవ్వడం కష్టం. అలాంటి కంటెక్స్లో సడన్ పాలసీ డెసిషన్స్ ఎప్పుడూ కూడా ఇలాంటి క్రైసిస్కి దారితీయచ్చు. అందుకే పాలసీ అనేటటువంటిది గ్రాడ్యువల్గా ఉండాలి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. కంపెనీస్ అనేటటువంటివి, ఎంఎన్సీస్ ఇలాంటివి విజిల్ బ్లోవర్స్గా ఉండాలి అంటున్నారంటే ఏంటి, కంట్రీలో ఏదైనా పాలసీస్లో కానీ, చట్టాల్లో కానీ, రూల్స్లో కానీ, రెగ్యులేషన్స్లో కానీ ఇలాంటి వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు విజిల్ బ్లోవర్ లాగా రోల్ ప్లే చేయండి. అంటే మాకు చెప్పండి ఇలా జరుగుతుంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది అని. సో ఇండియా అనేటటువంటిది గ్లోబల్ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తాం, కానీ బ్లైండ్గా కాదు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేటటువంటిది మనకి ఏ స్టాండర్డ్స్ని సెట్ చేస్తుంది, అవన్నీ మేము చూసుకుంటాం. కానీ మీకు చెప్పండి ఇక్కడిక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా ఇక్కడ హరాస్మెంట్ జరుగుతుంది, లేదా ఇలాంటి వాటిలో మార్పులు రావాలి, ఇలా చెప్పండి, మేము మార్చుకుంటాము అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకనండి ఇంత ప్రొయాక్టివ్గా ఇవన్నీ కూడా? ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది అవసరం. ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు అనేటటువంటివి మనకి గ్రోత్, లాంగ్ టర్మ్లో గ్రోత్కి దారితీస్తాయి, ఎంప్లాయ్మెంట్కి దారితీస్తాయి. అందుకోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇది అవసరం. కాబట్టి ఈ విధంగా మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఎకానమీ అనేటటువంటిది కోవిడ్కి ముందే గ్రోత్ స్లో డౌన్ అయ్యింది. అది కాస్త రెసిషన్ నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోయింది. స్లోగా రికవరీ అనేటటువంటిది మొదలైంది.
మరి రికవరీకి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంట్ అంటున్నారు. మనకి గ్రోత్ జీడిపి అంటాం. గ్రోత్కి సంబంధించి దాని ఫార్ములా కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ స్పెండింగ్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇలా చెప్తాం. అవునా? ఇదేనా మనం గ్రోత్ని క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా? ఇక్కడ వై అని కూడా రాస్తారు. మరి ఇక్కడ ఐ అని ఉంది చూసారా, ఇన్వెస్ట్మెంట్, అది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. మరి గ్రోత్ లేదా అవుట్పుట్ పెరగాలి అంటే, ఎకానమీ రివైవ్ అవ్వాలి అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది ఇంపార్టెంట్ కదా అండి. ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అది రెజ్యూమ్ అవుతేనే మనకి సస్టైనబుల్గా ఎకానమీ రికవర్ అవుతుంది. సో గ్రోత్ అనేది సస్టైనబుల్ అవ్వాలి అంటే ప్రైవేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది సస్టైనబుల్గా ఉండాలి. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ పాలసీస్ ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. మన లాస్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. క్రిప్టో కరెన్సీస్ అంటున్నాం. ఈ క్రిప్టో కరెన్సీస్లో చైనా అనేటటువంటిది అఫీషియల్ క్రిప్టో కరెన్సీ అనేటటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించి అసలు ఆ అఫీషియల్ క్రిప్టో కరెన్సీ ఏంటి, దాని యొక్క పాలసీ యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి, ఇండియా ఈ పాలసీని క్లోజ్గా మానిటర్ చేయాల్సిన అవసరం ఏంటి, ఇవి మనం చూద్దామండి. మనకి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మరియు ఆర్బీఐ గవర్నర్, హోమ్ మినిస్ట్రీ, ఫినాన్స్ మినిస్ట్రీ వీళ్ళందరూ కూడా కలిసి అసలు క్రిప్టో కరెన్సీ మార్కెట్ అంటే ఏంటి, ఈ క్రిప్టో కరెన్సీ మార్కెట్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, ఆల్రెడీ ఆర్బీఐ ఏమో వీటిని ఇన్వెస్ట్ చేయొద్దు అన్నారు. మరి వివిధ రకాల కమిటీస్ ఏమో ఈ క్రిప్టో కరెన్సీస్లో ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ వద్దు అంటున్నారు. మరి వీటన్నిటిని ఎలా డీల్ చేయాలి? లాస్ట్ ఇయర్ చైనా అనేటటువంటిది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, దాన్నే వాళ్ళు డిజిటల్ కరెన్సీ ఎలక్ట్రానిక్ పేమెంట్ అంటున్నారు. సో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఆ పైలట్ ప్రాజెక్ట్ని కాస్త ఫుల్ స్కేల్లో స్కేలప్ చేస్తామంటున్నారు. చాలా కంట్రీస్లో ఇలాగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి సంబంధించిన ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చిన చైనా అనేటటువంటిది మేజర్ కంట్రీగా ఉంది ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చిన వాళ్ళలో. మరి దీని యొక్క అవుట్కమ్ ఏంటి? ఆల్రెడీ చైనా యొక్క కరెన్సీ అనేటటువంటిది పాపులరైజ్ చేయాలి అని చాలా ప్రయత్నిస్తూ ఉంది. సో ఇందులో భాగంగా ఇది మనకి యూజ్ అవ్వబోతుంది. ఎలాగా? మరి ఏ విధంగా అడ్వాంటేజెస్ అని చెప్పచ్చు చైనాకి ఈ సిబిడిసిని లాంచ్ చేయడం? ఏ విధంగా అడ్వాంటేజెస్ అండి? ఫస్ట్, జనరల్గా పేపర్ మనీ అనేటటువంటిది దాన్ని మెయింటైన్ చేయడం ఇదంతా కాస్ట్లీ. సో దాని బదులు ఇది హ్యాండ్లింగ్ ఛార్జెస్ చాలా ఈజీ. రెండోది, ట్యాక్స్ ఎవేజన్, మనీ లాండరింగ్, టెర్రర్ ఫినాన్సింగ్ ఇలాంటివి ఈజీగా అడ్డుకోవచ్చు. మూడోది, ఫినాన్షియల్ ఇంక్లూజన్, ఎస్పెషల్గా ఎమర్జెన్సీ ఏమైనా వచ్చిందనుకోండి, డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాగా డైరెక్ట్గా క్రిప్టో కరెన్సీస్ని వేసేయచ్చు. అదేవిధంగా ఇది గవర్నమెంట్కి ఏ విధంగా పర్చేజింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి సిటిజన్స్, ఇవన్నీ ఈజీగా తెలుస్తాయి వాటితో. అయితే ఇవన్నీ అడ్వాంటేజెస్ కదా. కన్సర్న్స్ ఏంటి అంటే ఇది ఒక సర్వీలియన్స్ టూల్గా ప్రైవసీ ఎరోజన్కి వీటికి దారితీయచ్చు. మనము డైరెక్ట్గా ప్రైవసీ అంటాం, ఇక్కడ మనం ఏమేం ఖర్చు పెడుతున్నాం, ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఎంత వాడుతున్నాం, ప్రతి డేటా ఉంటుంది. మరి అది మన ప్రైవసీకి భంగమేనా? సో ఇలాగనమాట. అయితే ఈ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అనేటటువంటిది క్రిప్టో కరెన్సీస్ని 2 టైర్ సిస్టమ్, 2 టైర్ మోడల్లో డెవలప్ చేసుకోవాలనుకుంటుంది. డెవలప్ చేసుకొని బ్యాంక్స్ మామూలుగా అయితే బిట్ కాయిన్ ఇవన్నీ కూడా డీసెంట్రలైజ్డ్ సిస్టమ్స్, కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్. అలా కాకుండా వీటిలో 2 టైర్ సిస్టమ్, సెంట్రల్ బ్యాంక్స్ వాటి ద్వారా క్రిప్టో కరెన్సీస్ ఇలా డీల్ చేస్తే ఆ కన్వెన్షనల్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంపార్టెన్స్ తగ్గకుండా ఉంటుంది. అందుకోసం అన్నమాట. అయితే ఇది ఇంటర్నేషనల్ వైజ్గా చూస్తే ఎలా ఇంపార్టెంట్? ఇప్పటి వరకు అన్ని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి $US అనేదే ప్రామాణికం. ఇప్పుడు దాని బదులు చైనా అనేటటువంటిది ఇది పెంచుకోవచ్చు. ఫేస్బుక్ ఇలాంటి పెద్ద పెద్ద ఎంఎన్సీ జైంట్స్ వాటితో కంపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాగా ఈ సిబిడిసి అనేటటువంటిది హెల్ప్ అవుతుంది. ఇది కూడా క్రిప్టో కరెన్సీస్కి సంబంధించిందే అండి. క్రిప్టో కరెన్సీ మార్కెట్స్ని రెగ్యులేట్ చేయండి, కంప్లీట్గా బ్యాన్ చేయడం కాదు, దాన్ని రెగ్యులేట్ చేయండి అన్నట్టుగా వివిధ రకాల స్టేక్ హోల్డర్స్ అనేటటువంటి వాళ్ళు అడుగుతున్నారు. క్రిప్టో కరెన్సీస్ అనేటటువంటివి వర్చువల్ కరెన్సీస్. మరి మన యొక్క గవర్నమెంట్ అపాయింటెడ్ ప్యానెల్ ఏమో ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలి, వీలైతే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని తీసుకొని రావాలన్నారు. ఒకసారి దాని రికమెండేషన్స్ ఏంటో చూద్దామా? ఆ ప్యానెల్ అనేది కంప్లీట్ బ్యాన్ క్రిప్టో కరెన్సీ మీద తీసుకొని రావాలని,
ఆల్ మేజర్ అఫెన్సెస్ క్రిప్టో కరెన్సీస్కి సంబంధించినవి నాన్ బెయిలబుల్ చేయాలి అని, ఫైన్ ఉంటుందని ఇలాగా వివిధ రకాలైనవి చేశారు. అయితే క్రిప్టో కరెన్సీస్కి సంబంధించండి ఒక ఇంపార్టెంట్ కేస్ స్టడీ మనం తెలుసుకోవాలి. రీసెంట్గా మనకి బెంగళూరు బిట్కాయిన్ కేస్ అని ఐడియా ఉండుంటుంది. కర్ణాటక బిట్కాయిన్ కేస్ అంటారు. అంటే బిట్కాయిన్ బిట్కాయిన్ వెబ్సైట్స్ని నెట్వర్క్ని హ్యాక్ చేయడము, అదేవిధంగా దాన్ని డ్రగ్స్ కోసము ఇలాగ వీటన్నిటి కోసం వాడడము, బ్లాక్ మనీని దాని ద్వారా తరలించడం, ఇలాగా అంటే బిట్కాయిన్స్, క్రిప్టో కరెన్సీస్ వీటి యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్ ఆ కేసు నుంచి మనకి అర్థమవుతుంది. అందుకే దాన్ని రెగ్యులేట్ చేయాలి అన్నట్టుగా గవర్నమెంట్ అపాయింటెడ్ ప్యానెల్ చెప్పడం జరిగింది. ఇది మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.